హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ ఎంత బాగా కట్ చేసినా సరే, మనం కుట్టేటప్పుడైతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మాత్రం ఖచ్చితంగా కుట్టాలండి. లేకపోతే బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఏ విధంగా టిప్స్ పాటిస్తూ కుడితే నీట్ ఫినిషింగ్ వస్తదని వీడియోలో చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా కుట్టైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇది గమ్ముతో జాయింట్ చేయలేదండి. నార్మల్ కుట్టు అయితే వేసేసి జాయింట్ అనేది చేసేసాను. తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేసి ముందుగా అయితే ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్ వేసేసినాక అంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదండి, ఇట్లా ఇప్పుడు వేస్తున్నాను కదా, ఈ విధంగా వేసేసినాక గోరుతో కొంచెం ఇలా రఫ్ చేయండి. నీట్గా వచ్చేస్తుంది అనమాట, పైకి తేలినట్టు కనిపించదు. ఇగోండి ఇలాగా వేసేసినాక తర్వాత వచ్చేసి ఇలా గోరుతో చిన్నదిలా రఫ్ చేసేసుకోండి. రఫ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పట్టీ వేసేసుకుంటాం కదండి, ఈ నడుముకి పట్టీ అనేది వేసేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలా కూర అంచు ఉన్నదైనా తీసేసుకోవచ్చండి, లేదంటే నార్మల్గా తీసేసుకొని ఒకవైపు అంచు కుట్టేసుకోండి. సో ఇక్కడ నుంచి కుట్టుకొని ఇలాగ వచ్చాం కదండి, ఇక్కడ కొంచెం చిన్న ఫోల్డింగ్ చేయండి. ఎందుకంటే అది వెనక వైపు తిప్పేటప్పుడు పైకి తేలకుండా ఉంటుంది అనమాట నడుము అనేది. సో ఇలాంటివి ఇప్పుడు కుడుతున్నాను కదండి, ఇలాంటి బనారస్ క్లాత్లు వచ్చేటప్పుడు కొంచెం పైకి బాగా తేలేట్టు కనిపిస్తాయండి. అలాంటప్పుడు చిన్న చిన్న పిల్టీ వేసేసుకోవాలి. ఎందుకంటే డాట్స్ దగ్గర వేసేసామనుకోండి వెనక వైపు నీట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పైనుంచి ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. ఇది ఇగోండి చూడండి. అయితే ఇక్కడ పైపింగ్ అయినా వేసేసుకోవచ్చండి, లేకపోతే మనం పట్టీ అయినా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డాట్ అనేది వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇగోండి హుక్స్ పట్టి కాజాబట్ డాట్ వేసేసినాక ఈ చంకలో ఉండే డాట్ వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేస్తుంది. చూసారా, షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండు కూడా ఫ్రంట్ పార్ట్లు అనేవి కుట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా ఇగోండి ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకొని ఒరిజినల్ వైపు ఇలా పెట్టేసుకొని ఇలాగ రండి. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని వెనక వైపు ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. అయితే ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపు కొంచెం వదిలేసి కుట్టాలండి షేప్ బెల్ట్ దగ్గర. అవి చాలా వీడియోలో చెప్తాను, నా వీడియోలో ఒకసారి చెక్ చేయండి, అలాగైతే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. రౌండ్గా రావాలంటే కొంచెం రౌండ్ షేప్లో డాట్ అనేది వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సెకండ్ది అనమాట. ఇంక సెకండ్ది కూడా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. షేప్ బెల్ట్లు ఎలా కుట్టాలనేది కూడా చాలా వీడియోలు ఉన్నాయి, నా వీడియోలు చూడండి, ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఇలాగ వెనక వైపు తిప్పేసి ఈ లైనింగ్ ఉంది కదండి, ఆ లైనింగ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని ఇలాగ వచ్చేయండి. అంటే ఇది ఒక లోడింగ్ పద్ధతి అనమాట, లేకపోతే ఇంకొకలాగా కూడా వేసేసుకోవచ్చు. సో రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయినాక నేను ఇప్పుడు హుక్స్ పట్టీ వేస్తున్నాను అండి. హుక్స్ పట్టీకి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు నేను ఇలా ఫోల్డింగ్ చేసేసానండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి కింద నుంచి ఇలా వేసుకొని వచ్చేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్టీ అనేది వేసేసుకోండి. చిన్న పిల్లి అనేది ఇచ్చామనుకోండి, ఇది వెనక వైపు తిప్పేటప్పుడు ఫ్రీగా వచ్చేస్తుంది, లేదంటే పైన ముడతల్లా కనిపించేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. సో అయిపోయింది కదండి. ఇప్పుడు వెనక వైపు తిప్పండి. ఇలాగా ఇప్పుడు క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ని ఇలా వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి పక్కనే ఇక్కడ చూడండి, ఇది అసలు క్లాత్ అనేది పైకి తేలకుండా పక్కనే కుట్టు వేసుకొని వచ్చేయండి. నీట్గా ఉంటుంది ఇలాంటి ఫినిషింగ్ ఇస్తే. ఇగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. హుక్స్లు అనేవి అయిపోయాయి కదండి. ఇప్పుడు కాజా పట్టీ అనమాట. ఈ కాజా పట్టీకి వచ్చేసి ముందు ఒరిజినల్ పెట్టాను, దాని మీద లైనింగ్ పెట్టాను. కొంచెం స్టిఫ్గా రావాలంటే ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా గోరుతో రఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చెప్పానండి మీకు ఒక షార్ట్ వీడియోలో, ఇది కనీసం 1 ఇంచ్ అయినా ఇట్లా ఉందనుకోండి, మిడిల్లోనే గ్యాప్ వచ్చినా కానీ కనిపించదు అనమాట. ఫ్రంట్ పార్ట్లు రెండు గ్యాప్ వచ్చాయి అనుకోండి కనిపించదు ఫ్రంట్లోన. అందుకోసం కనీసం 1 ఇంచ్ అయినా ఉండేటట్టుగా ఆ పట్టీ అనేది వేసేసుకోండి, తాళ్ళు పట్టీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి పైన క్లాత్ కట్ చేసేసాం కదా, రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి. సో తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా సైడ్ రెండు ఒకే దగ్గరికి వచ్చాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెక్ చేసేసాను. తర్వాత ఈ షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి. ఇగోండి రెండు షోల్డర్స్ కూడా ఇలా జాయింట్ అనేవి చేసేయండి. ఇగోండి ఇలాగా. ఈ షోల్డర్ దగ్గర రెండు కరెక్ట్గా లేకపోతే ఎక్కువ ఉన్న క్లాత్ తీసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఈ పైపింగ్ అండి. ఈ పైపింగ్ వచ్చేసి ఈ శారీలో క్లాత్ అనమాట. తీసేసుకొని ఇలాగ మిడిల్లోకి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి.
ఇగోండి పైపింగ్ మిడిల్లో పెట్టేసి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచండి. అది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ అనేది చేస్తాం కదా అందుకోసము. సో ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి హ్యాండ్స్కి అనమాట. ఇగోండి ఇలాగ. ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇది హైట్ కరెక్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ తీసేసుకొని. ఇగోండి ఇలాగ పెడితే వస్తుందన్నమాట. బ్లౌజ్ అంటే శారీ కలర్ అది వచ్చిందనమాట. దానికి వచ్చేసి ఈ పైపింగ్ అనేది వేసాను. సో పైపింగ్ ఎలా వేయాలి, లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది కూడా వీడియో ఉందండి, అది చూడండి. నేను నార్మల్గా ఈ విధంగా అయితే పైపింగ్ అనేది వేసేస్తున్నాను. ఇవ్వండి ఇలాగా నీట్గా ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా వేసేయండి. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది కదా, ఇంకో హ్యాండ్కి కూడా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోలో ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హైప్ బటన్ వస్తుంది కదండి, దానికి పాయింట్స్ ఇవ్వండి. ఇగోండి ఇక్కడ చూసారా హ్యాండ్ అనేది కొలుస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ పట్టేసామనుకోండి హ్యాండ్ పొట్టి అయిపోద్ది కదా, అందుకోసం వీడియోలో ఒక్కోసారి ఇగోండి వీడియోలో చూపించాను కదా ఆ విధంగా ఒక్కోసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇలాగా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. థ్రెడ్ పక్కన గుట్టు పడేటట్టుగా వేసేసుకోండి. అలాగైతే నార్మల్ పాదంతోనైనా వేసేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉందంటే ఇలా కట్ చేసేయండి, లేదంటే ఫోల్డింగ్ చేసి కుట్టేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇగోండి ఇలాగ వేసేసుకొని అయితే వచ్చేయండి. సో ఈ విధంగా వేసేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు, ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు అందరూ పైపింగ్ అయితే గ్యారంటీ వేసేసుకుంటున్నారు కదండి. పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది, మనకు హెమ్మింగ్ పని కూడా ఉండదన్నమాట. పని కూడా తొందరగా అయిపోద్ది. హ్యాండ్స్ 2 అయితే రెడీ అయిపోయి ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 హ్యాండ్స్ కూడా ఇగోండి నీట్గా ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇగో 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి. ఈ బ్యాక్ పార్ట్కి అనేది పైపింగ్ అనేది నేను కుట్టేసాను. అంటే పైపింగ్ ఇవన్నీ కుట్టడం పెట్టాను అనుకోండి, వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. అందుకోసం పైపింగ్ ఎలా వేయాలనేది నేను కొన్ని వీడియోలు పెట్టానండి నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్ అనేవి జాయిన్ చేస్తున్నాను. మిడిల్ నుంచి చెక్ చేసుకొని ఇలాగ రండి. వచ్చిందనుకోండి ఎక్కువ క్లాత్ ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో ఉందానికి చివర వదిలేయండి, పర్వాలేదు. మనకు కరెక్ట్గా ఇలాగ షోల్డర్ దగ్గరికి అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకుంటాం కదండి, ఆ టక్ అనేది షోల్డర్ కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ అనేది షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ ఒకే లెవెల్లో కుట్టేసుకొని వచ్చినాక ఇప్పుడు షేప్ చూపిస్తాను చూడండి. రౌండ్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది. ఇగో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇట్లా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ స్టిచ్చింగ్ అయ్యేటట్టు కనిపిస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా నీట్గా ఇగోండి ఇలాగా. సో ఫ్రెండ్స్ రౌండ్ నెక్కి అయితే పైపింగ్ వేసేటప్పుడు పైకి తేలకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ అయితే షేర్ చేశానండి కొన్ని వీడియోలో, అది చూడండి. నా వీడియోలు చూసి ఒకసారి కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నాయో. ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఉందండి. రెండో హ్యాండ్ కూడా మిడిల్ నుంచి ఇలా చెక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే కుట్టేసుకుంటున్నాను. లేదంటే మీకు అలా రాలేదనుకోండి, ఈ డాట్ అనేది మిడిల్కి కరెక్ట్గా రావట్లేదు అనుకోండి, మిడిల్ నుంచి జాయిన్ చేసేసుకొని వచ్చేయండి. ఒకవైపు స్టార్ట్ చేయండి, తర్వాత రెండో వైపును కూడా జాయిన్ చేసేయండి. అలాగైతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుట్టు అనేది కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి 2 కుట్లు కూడా వేసేసామనుకోండి స్టిఫ్గా ఉంటుంది. ఇగోండి ఇలాగా. సో 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇగో చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇట్లా రావాలన్నమాట కుట్టినాక. ఇగోండి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి. సో తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ అంటే సైడ్ జాయింట్ హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు చెక్ చేసేసుకోండి. తర్వాత నడుము దగ్గర కూడాను షేప్ బెల్ట్ ఒకసారి చూసేసుకోండి ఎంత వెడల్పు ఉందో. అంటే కొందరికి ఈ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి, నడుము అనేది తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కుట్టు అనేది కొంచెం స్ట్రైట్గా రాదు, కొంచెం క్రాస్గా వస్తుంది. ఇగోండి ఏ షేప్ బెల్ట్కి ఆ షేప్ బెల్ట్ అనేది ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే మనకి స్ట్రైట్గా వచ్చేసామనుకోండి, వీళ్ళకి నడుము అనేది సన్నంగా ఉందనుకోండి, చాలా ఎక్కువ క్లాత్ ఏమొచ్చి మనకి అంటే లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మొత్తం విప్పేసి మళ్ళీ క్రాస్గా వేసేసుకోవాలి. అంటే నడుము దగ్గర వీళ్ళకి కొంచెం లోపలికి వస్తుంది, చెస్ట్ దగ్గర అయితే కొంచెం వెడల్పు వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే అలాగే రావాలండి. అదే ఇంకా ఎక్కువ హెవీ సైజ్ అనుకోండి, చెస్ట్ దగ్గర రౌండ్గా రావాలి. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది అందులోనే కూర్చుంటుంది, లేదంటే టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇలాగే మొత్తం మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అయితే వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసేయండి, సరిపోతుంది.
ఇగోండి చూసారా ఇట్లా వచ్చిందనమాట. సో ఇదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకోండి, ఆర్మ్ లూజ్ తీసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అంతా మిషన్ మీద వేసేసుకోండి. అట్లయితేనే మనకు కరెక్ట్ వచ్చేస్తది. ఇంకా బ్లౌజ్ సగం కిందకి ఎలబడి మనం కుట్టామనుకోండి ఇంకా కరెక్ట్‌గా రాదనమాట ఫినిషింగ్ గూడాను. సో ఇగోండి ఈ చివరికి వచ్చేసరికి రఫ్ చేసేసుకోండి ఇలాగా. చూసారు కదా! ఈ ఈ ఈ థ్రెడ్ అనేది చాలా సన్నం థ్రెడ్ ఏసానండి. 12 నెంబర్ థ్రెడ్. దీనికైతే నార్మల్ పాదంతోనే కుట్టు వేసేయవచ్చు. సింగిల్ పాదం అయితే అవసరం లేదు. లేదు అంటే కొంచెం లావు థ్రెడ్ అనుకోండి సింగిల్ పాదం తప్పకుండా ఉపయోగించాలి. సో చూసారు కదండీ! 2 వైపులు కూడా సైడ్ జాయింట్ వేసేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి చిన్న చిన్న థ్రెడ్‌లుంటే ఇప్పుడే కట్ చేసేయండి. నీట్‌గా వస్తదనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసినాక ఈ చివరిని ఓవర్‌లాక్ చేసేస్తే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తదండి. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్‌గా ఇగోండి బ్లౌజ్ అనేది కుట్టేయడం అయిపోయింది కదా! ఇగోండి నీట్‌గా ఈ విధంగా వస్తదనమాట. సో ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.